అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ అనుకోని విజయం. కపీసా నగరంలో మాధవ శర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన పాండిత్యం గురించి చుట్టుపక్కల చాలా గొప్పగా చెప్పుకునేవారు. పైగా ఆయన ధన సంపన్నుడు కూడాను. ఆయనకు పరిమళ అనే అందమైన కూతురుంది. ఆమె కూడా మంచి తెలివితేటలు గల పిల్ల. బాగా చదువుకుంది. తండ్రికి ఆమె అంటే ఎంతో ప్రేమ. పరిమళ తెలివిగలది కనుకను, భాగ్యవంతుడి కూతురు కనుకను చుట్టుపక్కల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో యువకులు ఆమెను పెళ్ళాడటానికి వచ్చేవారు. పరిమళ మెల్లగా వాళ్ళని ఏదో చర్చలోకి దింపి తాను వేసే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేరని నిరూపించి పంపేస్తూ ఉండేది. తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలవాణ్ణే తాను పెళ్ళాడాలని ఆమె ఉద్దేశం. ఆ నగరంలోనే రాధాకాంతుడు అనే ఒక నిరుపేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి భిక్షాటన చేసి అతి కష్టం మీద కుటుంబ పోషణ చేసేవాడు. రాధాకాంతుడు చిన్నతనం నుంచే మంచి తెలివితేటలు గలవాడు. అతనికి విద్య మీద అమితమైన ఆశ ఉండేది. చాలామంది గురువులకు సేవలు చేసి చాలా జ్ఞానం సంపాదించాడు. కానీ అతని జ్ఞానదాహం మాత్రం తీరలేదు. దేశమంతా తిరిగి ఉద్దండ పండితుల వద్ద చేరి మరింత జ్ఞానం సంపాదించాలని అతని ఉద్దేశ్యం. ఏం చేయటమా అని చాలా రోజులు బాగా ఆలోచించి అందుకు ధన సహాయం చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ అతడు మాధవ్ వర్మ ఇంటికి వచ్చాడు. అతను కూడా తనను పెళ్ళాడాలని వచ్చిన యువకుడేననుకుని భ్రమపడి పరిమళ అతన్ని మెల్లగా మాటల్లోకి దింపి, నాకు కొన్నాళ్లుగా ఒక అనుమానం, నువ్వు తీర్చగలవా అని అడిగింది. ఏమిటా అనుమానం అన్నాడు రాధాకాంతుడు ఉత్సాహంగా. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేది ఎవరు, కష్టపడేది ఎవరు అని పరిమళ అడిగింది. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేవాడు సన్యాసి. అతనికి సంసార తాపత్రయాలేమీ ఉండవు. ఏ చెట్టు కిందనైనా ఎలాంటి చింత లేకుండా పడుకుంటాడు. దొరికింది తింటాడు. ఆశలు లేనివాడు కనుక ఎప్పుడూ నిరాశపడే ప్రసక్తే ఉండదు. ఈ విధంగా ఈ లోకంలో సుఖంగా జీవించి బంధ విముక్తుడై పైలోకాలకు పోయి అక్కడ కూడా సుఖంగా ఉంటాడు. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా కష్టపడేవాడు బిచ్చగాడు. దరిద్రుడైన వాడి ఇహలోకంలో జీవితమంతా కష్టాలతోనే గడుస్తుంది. ఎండకు ఎండుతాడు, వానకి తడుస్తాడు, చలికి వణుకుతాడు. వాడి కాలమంతా కడుపు నింపుకునే ప్రయత్నంలోనే గడిచిపోతూ ఉంటుంది. ఆ కడుపు ఏనాడు నిండదో, నానా కష్టాలు అనుభవిస్తాడు. బతికి ఉన్నంతకాలం మరొకడికి చిన్న మెత్తు ఉపకారం చెయ్యలేకపోవటం వలన పైలోకంలో కూడా వాడికి ఏ విధమైన సుఖము ఉండదు అన్నాడు రాధాకాంతుడు. రాధాకాంతుడు చెప్పిన సమాధానంతో తృప్తిపడి పరిమళ అతన్ని పెళ్ళాడదామని మనసులో నిర్ణయించుకుంటుంది. అయితే రాధాకాంతుడి మనస్సులో పెళ్లి ధ్యాస ఏమీ లేదు. అతను వచ్చింది అందుకోసం కాదు. అతను మాధవ్ వర్మని ధన సహాయం కోరదామని వచ్చాడు. ఎంతసేపు పరిమళతో మాట్లాడిన మీదట అతనికి పరిమళ సహాయంతో ఆమె తండ్రి మాధవ శర్మ నుంచి ఎలాగైనా ధన సహాయం పొందవచ్చునన్న ఆలోచన కలిగింది. వెంటనే రాధాకాంతుడు పరిమళతో, నేను ఇప్పుడు నిన్నొక ప్రశ్న వేస్తాను. దానికి నువ్వు సరైన సమాధానం చెప్పలేని పక్షంలో మీ నాన్నగారి చేత నాకు కొంత ధన సహాయం చేయించాలి అన్నాడు. పరిమళ అందుకు సరే అంది. ఈ లోకంలో సుఖపడి పైలోకంలో కష్టపడేవాడెవడు? అదేవిధంగా ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడెవడు అని రాధాకాంతుడు పరిమళను అడిగాడు. పరిమళ కొంతసేపు మౌనంగా ఆలోచించి, ఈ లోకంలో సుఖము పైలోకంలో కష్టము పొందేవాడు దుర్బుద్ధిగల ధనికుడు. అతను ప్రతిక్షణం ధనం సంపాదించటం ఒకటే పరమధ్యేయంగా ఉంటాడు. అతను డబ్బు సంపాదించటం కోసం ఏ పాతకానికైనా ఒడిగడతాడు.
అమాయకులు, బలహీనులు అయినా ఎంతమంది సుఖాన్నైనా సరే బలి తీసుకుంటూ ఉంటాడు. ఇలా బ్రతికినవాడు పైలోకంలో సుఖపడడు. ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడు యోగి. అతను ఈ లోకంలో సమస్త సుఖాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి అన్ని వేళలా పరమాత్మయందు ధ్యానంతో శరీరాన్ని తపింపచేసి చచ్చిపోయిన తర్వాత ఉత్తమ లోకాలను చేరుకుంటాడు అని చెప్పింది. తన ఆశయం నెరవేరకపోవటంతో రాధాకాంతుడు ఆమె సమాధానం విని చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో మాధవశర్మ అక్కడికి వచ్చి, నాయనా, మా అమ్మాయి అడిగిన దానికి సరైన సమాధానం చెప్పావట. ఆమె ఎంతో సంతోషించి నిన్ను పెళ్ళాడటానికి ఒప్పుకుంది. నీకు కూడా ఇష్టమైతే మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తాను అన్నాడు. ఆ మాట విని రాధాకాంతుడు మొదట నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత కాసేపటికి తేరుకొని తనకు అనుకోని విధంగా కార్యం సిద్ధించినందుకు సంతోషించి అతను పరిమళను పెళ్ళాడటానికి ఆనందంగా ఒప్పుకున్నాడు. కథ సుఖాంతం. ఇప్పుడు మనం బలం, లంచం కథ చెప్పుకుందాం. ఒక రోజున పక్కపక్క పొలాలు రైతులైన భోషయ్య, పశుపతి అనే వాళ్ళకి పంట పొలానికి నీళ్లు పెట్టుకునే విషయంలో తగాదా వచ్చింది. అలా మాట పెరిగి చివరికి భోషయ్య పశుపతిని ఎడాపెడా కొట్టేశాడు. భోషయ్య బలవంతుడు, పశుపతి బక్క చిక్కిన మనిషి. పశుపతి పొలం నుంచి ఊరికేసి బయలుదేరి వెళ్ళిపోతూ, ఒరే భోషయ్య, బలం గలవాడివి గనక నన్ను కొట్టగలిగావు. చూడు, నిన్ను గ్రామాధికారికి చెప్పి చర్మం ఒలిచేస్తాను. న్యాయం గెలుస్తుంది అన్నాడు. న్యాయం గెలవటం ఏమిటి? ఇప్పుడేం గెలిచింది అంటూ భూషయ్య పక్కపక్క నవ్వేశాడు. పశుపతి సరాసరి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గ్రామాధికారి పరమ లంచగొండి. ఎవరు ఎక్కువ లంచం ఇస్తే వాళ్ళకు అనుకూలంగా తీర్పులు చెప్తూ ఉంటాడు. పశుపతి గ్రామాధికారికి జరిగిన విషయం అంతా చెప్పి, అయ్యా, ఆ భూషయ్య అన్యాయంగా నన్ను కొట్టడమే కాకుండా బలమే గెలుస్తుందంటూ హేళన కూడా చేశాడు అని చెప్పాడు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. ఇది విని గ్రామాధికారి చిరునవ్వు నవ్వి, నువ్వు ఆ భూషయ్య ఒట్టి అమాయకులు అంటూ జేబులోంచి ₹1 తీసి ముందున్న బల్ల మీద మోగిస్తూ 50 అన్నాడు. సంగతి అర్థమైన పశుపతి గ్రామాధికారికి చేతులు జోడించి నమస్కరించి ఇక మారు మాట్లాడకుండా ఇంటి దారి పట్టి, అక్కడ పంట పొలాల దగ్గర బలం గెలిచింది, ఇక్కడ గ్రామాధికారి న్యాయంపీఠం ముందు డబ్బు గెలుస్తుంది. ఏది ఏమైనా ఇరుగు పొరుగులతో గొడవలు వచ్చినప్పుడు శాంతంగా సర్దుబాటు చేసుకోవటాన్ని మించిన న్యాయం మరొకటి ఉండదు అని అనుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.